దావోస్ లో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారుతోందన్నారు. ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక రేవంత్ దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం కుదిరింది. యూనిలివర్ తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఓకే చెప్పింది. త్వరలోనే కామారెడ్డిలో ఫామ్ ఆయిల్ తయారీ యూనిట్ తో పాటుగా బాటిల్ క్యాప్ల తయారీకి కూడా ముందుకొచ్చింది. ఇక థర్డ్ హెడ్లైన్ బడ్జెట్ కేటాయింపుకు సంబంధించి నీటి వాటాలపై చర్చించింది కేఆర్ఎంబీ. ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా వాటాలు ఉంటాయన్నారు తెలంగాణ అధికారులు. కృష్ణానది జలాల మళ్లింపుపై చర్చించారు. సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తామే చూసుకుంటామని ఏపీకి చెప్పారు. ఇక ఫోర్త్ న్యూస్, టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సినీ ఫైనాన్సియర్ల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు ఇంట్లో సోదాలు చేసి డాక్యుమెంట్స్ స్వాధీనపరుచుకున్నారు. ఆయన బ్యాంక్ లాకర్లు కూడా పరిశీలించారు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ ఒడిశా బోర్డర్ లో భారీ ఎన్కౌంటర్. మొత్తం 20 మంది మావోయిస్టులు హతం. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్ ఉన్నారు. ఒడిశా మావోయిస్టు పార్టీ సెక్రటరీ మొడెం బాలకృష్ణ కూడా ఉన్నారు. ఇక సిక్స్త్ హెడ్లైన్, హత్యాచార ఘటనలో తీర్పుపై మమత అసంతృప్తి. దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధించింది సీల్దా కోర్టు. అతడికి మరణశిక్ష విధించాలి అంటూ బెంగాల్ సర్కార్ హైకోర్టుకు వెళ్లింది. ఉరిశిక్ష వేసే వరకు ఉద్యమిస్తాం అంటున్నారు విద్యార్థులు. ఇక సెవెంత్ హెడ్లైన్, ట్రంప్ వచ్చి రాగానే 4 ఉన్నతాధికారులపై వేటు వేశారు. మరో 1000 మంది ఉద్యోగులకి వార్నింగ్ ఇచ్చారు. వలస వచ్చిన వారికి పిల్లలు పుడితే ఆ చిన్నారులకి సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని కూడా ట్రంప్ రద్దు చేశారు. ఇవి ఇప్పటివరకున్న హెడ్లైన్స్.